సంగారెడ్డి జిల్లా ఆందోళనలో డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. డబుల్ బెడ్రూమ్ కాలనీలో డ్రైనేజ్ సమస్య ఉందని వెంటనే తమకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ నాందేడ్ అకోలా రహదారిపై బైఠాయించారు. 2 గంటల పాటు నిరసన చేయడంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. పోలీసులు వారికి నచ్చజెప్పినా కాలనీ వాసులు ఆందోళన విరమించలేదు. ఆందోళ్ కుమరిగూడెం దగ్గర ఉన్న డబుల్ బెడ్రూమ్ లో డ్రైనేజ్ సమస్యపై కొన్ని నెలలుగా అధికారులు ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేస్తున్నారు కాలనీ వాసులు. అయితే ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని లబ్ధిదారులు వాపోయారు. ప్రస్తుతం ఆందోళ్ జోగిపేట మున్సిపాలిటీలో నూతన పాలకవర్గం కొలువు తీరడంతో డబుల్ బెడ్రూమ్స్ లబ్ధిదారులు తమ సమస్యలను చైర్మన్ కృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వారం రోజుల క్రితం 1,50,00,000 నిధులను మంజూరు చేశారు. నూతన డ్రైనేజ్ పైప్ లైన్ నిర్మాణం కోసం మున్సిపల్ కమిషనర్ తో కలిసి చైర్మన్ కృష్ణారెడ్డి పనులను ప్రారంభించారు. అయితే శంకుస్థాపన జరిగిన పనులు సాగకుండా కౌన్సిలర్ తో పాటు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడ్డుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్ట్ పనులు దక్కకపోవడంతోనే పనులను అడ్డుకుంటున్నారని, ఏదైనా ప్రశ్నిస్తే తమపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణారెడ్డి చైర్మన్ దగ్గర కూడా పోయినాం. ఆయన మొన్న ఎక్కిండు కాబట్టి సార్ దగ్గరికి పోయి బతిమలాడితే వచ్చిండు, అందరినీ చూపించిరు, సర్వే చేసిండు, శంకుస్థాపన చేసిరు. శంకుస్థాపన చేసినాకలే సగం పైప్ లైన్ వేసినాకలే ఊరో లాగుతున్నారని చెప్పి పని ఆపేసారు. ఇప్పుడు వచ్చేది వర్షాకాలం. మేము విష జ్వరాలతో ఒక్కొక్క బ్లాక్ లో ఒక్కొక్కరు చనిపోయి కొట్టొస్తారు వెనక సైడ్ మొత్తం. ఇప్పుడు ఉన్న వాళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుంది. అయితే మాకు పట్టాలన్నా చేంజ్ చేయండి, లేకపోతే ఈ నుంచి మేము మోరీలన్నా చేయండి, మాకు పనులన్నా కావాలి, మాకు పట్టాలన్నా చేంజ్ చేయండి. జోపేటోళ్ళకి ఏమి లేదు. జోపేటోళ్ళు ఇక్కడ వచ్చి బతుకుతున్నారు, వీళ్ళకి నీళ్ళు ఇయ్యము, మోరీలు కానియము, ఏది కూడా కానియం అనేసి అంటారు. అంటే అందులో జోపేటకు వస్తలేరా, జోపేటోళ్ళు అందరికి వస్తలేరా? 2 కలిసి ఉండగా ఎందుకు డివైడ్ చేస్తున్నారు? ఈ పనులు కానియడానికి ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేసి మేము అందరం క్వశ్చన్ చేస్తున్నాం. మాకైతే ఈ పనులు కావాలి. ఇప్పుడు చైర్మన్ సార్ ఒప్పులు చేపిస్తారు. ఆల్రెడీ పైప్ లైన్ కూడా వచ్చి ఇప్పుడు అక్కడ గల్లోలు 2 ఆటోలు నిండా పబ్లిక్ వచ్చి ఆపిరుపు ఇక్కడికి చూస్తాడు, ఇక్కడికి చూస్తాడు. మేము ఎక్కడ పోవాలి మరి? ఎందుకు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ బియ్యం రోడ్ మీకే చూద్దు అంటారు. మరి మేము ఎక్కడ పోవాలి? డ్రైనేజ్ ఎక్కడ మాకు ఇంకా మొత్తం పురుగులు వస్తున్నాయి. మరి అంతే కదా, దగ్గర పోయినా